వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కానీ సార్ ఒక్క ఐబొమ్మ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మూవీ రూల్స్ ఉంది, మూవీ బ్లాస్ట్ ఉంది, సమ్ కైండ్ ఆఫ్ సో మెనీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చూడ్డానికి. సో వాళ్ళందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకుంటే ఐబొమ్మ లాంటి అతన్నే వేరే ఎక్కడెక్కడో దేశంలో ఉన్న అతన్నే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సో సినీ ఇండస్ట్రీకి మరొకసారి ఈ విధమైనటువంటి ముప్పు లేకుండా, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కి ముప్పు లేకుండా ఉండే విధంగా సో పోలీసులు మిగతా వెబ్సైట్ల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? జనరల్గా ఎట్లా ఉంటుందంటే కంప్లైంట్ ఎక్కడ ఉంటే అక్కడ దాని మీద కంపల్సరీ చర్యలు తీసుకుంటారండి. డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏంటంటే చర్య తీసుకునే అవకాశాలు 100% ఉంటుంది, అందులో తీసుకోరని ఏం లేదు. కానీ బేస్డ్ ఆన్ ద కంప్లైంట్, బేస్డ్ ఆన్ ద పైరసీ. ఈ విషయంలో ఏమైందంటే జనరల్గా అతను ఛాలెంజ్ చేయడం, ఇది పర్సనల్ అయిపోయింది. రెండోది ఏంటంటే కర్మ రిటర్న్స్ అన్నట్టు అతను చేయడం 1 month క్రితమే, మళ్ళీ అనుకోకుండా ఇండియాకి రావడం, రెయిన్బో విస్టాలో ఉండగానే ఇన్ఫర్మేషన్ రావడం, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఎపిసోడ్ జరిగింది. సో ఛాలెంజ్ చేసి కర్మ రిటర్న్స్ సంథింగ్ రైట్. జనరల్గా అదే చెప్పిన నేను, ఎందుకంటే ఎవరైనా చేసినప్పుడు 2 రకాలు ఉంటుంది. ఒకటి తెలియక చేసి ఉండొచ్చు, అనుకోకుండా అయిందని చెప్పుకోవచ్చు. ఏదో కొన్ని పరిస్థితుల వల్ల నేను అలా రావడం, దొంగగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఒకవేళ దొంగ అయితే ఇలా ఇక్కడైతే క్లియర్గా ఆయన నేను ఛాలెంజ్ చేయడం రాంగ్ వే. సార్ ఇమ్మడి రవితో పాటు చాలా మంది అరెస్ట్ అయి ఉన్నారు. సో వీళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ గా వేరే దేశంలో వీళ్ళ ఆపరేషన్స్ అన్ని స్టార్ట్ చేశారు. సో ఫ్యూచర్లో వీళ్ళ లింక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే అన్నింటినీ కూడా కనుక్కుని ఇప్పుడు ఏదైతే హార్డ్ డిస్క్ ఇక్కడ తీసుకున్నారో, రెయిన్బో విస్టాలో స్వాధీనం చేసుకున్నారో, అట్లానే ఆ కంట్రీస్ కూడా వెళ్ళి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందా? అవకాశం 100% ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో మనకి ఎక్కడికైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అక్కడి వరకు పంపించడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రాసిక్యూషన్లో వీళ్ళు చేసేటప్పుడు, అంటే ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఇతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మనకు వచ్చిన ఏమైనా అంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. వీళ్ళకి ఇంకెక్కడెక్కడ వీళ్ళు హార్డ్ డిస్క్లు పెట్టిండని తెలియడమో, లేకుంటే పలానా చోట ఇంపార్టెంట్ ఉన్నాయి అని తెలిసినప్పుడు పోయే రైట్ ఉంటుంది. ఓకే సార్, జనరల్గా ఒక వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులకు కూడా చాలా ఎక్స్పెన్స్ అవుతూ ఉంటుంది. సో ఈ విషయంలో పర్టికులర్గా ఈ ఇమ్మడి రవిని పట్టుకునే విషయంలో పోలీసులకు ఎంత ఎక్స్పెన్స్ అయింది అనేది ఏమన్నా ఐడియా ఉందా? చాలా స్టోరీస్ చూస్తున్నాం, చాలా విషయాలు చూస్తున్నాం, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పోలీసులు ఇతన్ని పట్టుకున్నారు. సో దాని గురించి ఏమైనా క్లారిటీ అంటే ఇది గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ అండి. కంపల్సరీ అక్యూజ్డ్ చిన్నవాడా పెద్దవాడా అని కాదు, మన ఇండియాలో ఉన్నాడో ఫారిన్ కంట్రీలో ఉన్నాడు, ఒకవేళ జమ్మూ కాశ్మీర్ ఉంటే అక్కడికి వెళ్ళాలి, కన్యాకుమారి ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఇట్స్ ఎ ప్రొసీజర్. జనరల్గా ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి టికెట్స్ రాయితీలలో అవి వస్తుంటాయి అన్నట్టు. అంటే వాళ్ళకి ఒక పాస్ లాగా ఇస్తారు అన్నట్టు, ఆన్ డ్యూటీ లాగా ఇస్తారు వాళ్ళకి. అలాట్ కూడా అవుతుంది, రైల్వేలో కూడా ట్రైన్ టికెట్స్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ అలాట్ అవుతుంటాయి. అది ఇంటర్నల్ ప్రాసెస్. ఓకే సార్, ఇమ్మడి రవి దొరికినప్పుడు సో తనకి సమ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ దొరికింది, దాన్ని కూడా హోల్డ్ చేశారు పోలీసులు, సీజ్ చేశారు అని తెలిసింది. సో దాని గురించి ఏమైనా ఐడియా? జనరల్గా ఏంటంటే అతన్ని పట్టుకున్నప్పుడు చాలా నెంబర్ ఆఫ్ హార్డ్ డిస్క్ దొరికినాయి, తర్వాత ఒక 3 crores వరకు క్యాష్ దొరికింది అన్నట్టు మీడియా న్యూస్ అదంతా న్యూస్ వచ్చింది. అంటే నేను ఏమంటున్నా అంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు, అఫెన్స్ జరిగినప్పుడు, ఒక క్రిమినల్ ఇష్యూ జరిగినప్పుడు అప్పుడు జరిగిన టెక్నికల్ ఎవిడెన్స్కి ఏదైతే ప్రాపర్టీ అంటారు అన్నట్టు, వెహికల్ యాక్సిడెంట్ అయినప్పుడు వెహికల్ని సీజ్ చేయడం, సో ఇక్కడ హత్య జరిగినప్పుడు అవి వాటికి సంబంధించిన వెపన్స్ని చేయడం, ఇది ఇక్కడ ఏంటి ఇతను ఒక పైరసీ యాక్ట్ కింద ఇతను ఒక చీట్ లాగా చేసినాడు కాబట్టి ఆ యాక్ట్లోకి సంబంధించినప్పుడు ప్రాపర్టీ ఏం దొరికింది, హార్డ్ డిస్క్లు, ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్, రేపు విట్నెస్ ఇస్తాయి ఇవన్నీ, అంటే ఎవిడెన్స్ అన్నట్టు. సో ఇవన్నీ చూపెడితే ఇలా పైరసీ చేశాడని చెప్పడానికి. అలానే మనీ దొరికినప్పుడు మనీని సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తారు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్కు యాజ్ పర్ అటాచ్ చేస్తారు.